ఈ నెల 22 మొదటి డ్యూటీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామన్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న. ఆర్టీసీ సమస్యలపై పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలపై తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు వెంకన్న. కార్మికుల సూచన మేరకు సమ్మె నోటీసు జేఏసీగా జారీ చేయడం జరిగింది. ఈ ఆర్టీసీ యాజమాన్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు 30 రోజులు అవుతుంది. ఒక్క నెల కావస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. ఈరోజు యాజమాన్యం వస్తుంది అనుకున్నాం, కానీ యాజమాన్యం ఒక లేఖ పంపింది. ఏమనంటే ఈ ఆర్టీసీ కార్మిక సమస్యలు మా పరిధిలో లేవు, మేము వీటిని పరిష్కరించలేము, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని చెప్పేసి మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు లేబర్ కమిషనర్ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ యాజమాన్యానికి కార్మిక సమస్యలు పరిష్కరించాలనే ఒక ఆలోచన ఎక్కడ కూడా కనబడటం లేదు. ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సమస్యలు పరిష్కరిస్తామనే ఒక ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ లేదు. ఈరోజు రాష్ట్ర మంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడుతూ 2 విషయాల మీద, విలీనం ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనం అంశం మీద, యూనియన్లకు ఎన్నికలు పెట్టే అంశం మీద ఏదో కమిటీ వేసాము, కమిటీ పరిధిలో ఉన్నవి, ఆ కమిటీ పరిశీలించిన తర్వాత మాకు రిపోర్ట్ పెట్టిన తర్వాత పరిశీలన చేస్తామని చెప్పేసి ఒక మంత్రి గారు చెప్పడం జరిగింది. నేను ఈ మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, అసలు మీరు కమిటీ ఎప్పుడు వేసిర్రు? ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? ఆ కమిటీ సభ్యులు ఎవరు? ఆ కమిటీ కాపీ ఒక్కటి ఏమైనా ఉంటే ఆ కమిటీ సంబంధించినటువంటి లెటరు మరి రేపు ఈ కార్మికులకు ముందుకు మరి రాష్ట్ర సమాజానికి, తెలంగాణ సమాజానికి మరి వెంటనే వాటిని బహిర్గతం చేయవలసిందిగా జేఏసీగా మేమంతా మీ మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అదిగాక ఈ రోజు వరకు కూడా వేచి చూసాం. ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వలన ఈ ప్రభుత్వమే, ఈ ఆర్టీసీ యాజమాన్యమే ఆర్టీసీలో సమ్మె జరపడానికి మరి వాళ్ళే మమ్మల్ని ఉసిగొల్పే విధంగా ఈరోజు ఒక మొండి వైఖరి అవలంబిస్తూ ఈరోజు కార్మిక సమస్యలను ఎక్కడ కూడా ముందుకు రాకుండా మరి సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం యాజమాన్యం రానందుకు ఈరోజు జేఏసీగా కార్మికుల యొక్క అభిప్రాయం మేరకు, కార్మికుల యొక్క కోరిక మేరకు ఏప్రిల్ 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని చెప్పేసి, సమ్మె చేస్తామని చెప్పేసి ఈరోజు మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం. ఈరోజు ఒక్కటే మేము చెప్తా ఉన్నాం, 40,000 మంది, 39,500 మంది ఈరోజు జేఏసీ వెనుక ఉన్నారు. ఎవరి వెనుక లేరు. ఇప్పుడు ఆర్టీసీలో ప్రతి సంఘంలో ఉన్నటువంటి కార్మికుడు జేఏసీ వెనుకాల ఉన్నారు. రేపు రాబోయే రోజులలో కార్మిక వర్గం అంతా ఈ జేఏసీ అడుగుదలలో ఉన్న తప్ప ఎవరి వెనుకాల లేరు. మీరు ప్రభుత్వం ఎవరన్నా కొంతమంది కార్మిక ద్రోహుల మాటలు నమ్మి మీరు వేరే విధంగా ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా సమ్మెను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమ్మె 100% విజయవంతం అవుతుంది. కాబట్టి సమ్మె చేయకుండా సమ్మె నివారణ చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం కూడా భేషజాలకు పోకుండా చేపట్టి మరి న్యాయమైన డిమాండ్లను, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం తప్ప కొత్త డిమాండ్ లేవు. మేము 32 డిమాండ్లు పెట్టాం. ఆ 32 డిమాండ్లలో ప్రధానమైనవి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినయే. ఒక్కటే ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, విలీనం చేయండి. అదేవిధంగా యూనియన్లకు ఎన్నికలు పెడతామన్నారు, యూనియన్లకు ఎన్నికలు పెట్టండి. 2021-25 వేతన సవరణ చట్ట ప్రకారం కావాలి, అదే చేయమంటున్నాం. ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు రద్దు చేయాలి, మరి ఆర్టీసీ డిపోలను వాళ్ళకు ఇవ్వకుండా ఆపాలని చెప్పేసి ఎక్కడ కూడా అన్ని కేటగిరీలో ఖాళీలను భర్తీ చేయాలి. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులను సిటీ నుంచి వేరే జోన్లకు బదిలీ చేసే ఆ యొక్క లెటర్ను వెంటనే రద్దు చేసుకోవాలి. ఎక్కడ కార్మికులు అక్కడే ఉండాలి, ఎక్కడ బస్సులు అక్కడే ఉండాలి. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు మా ఆర్టీసీ జాగర స్థలాలు ఎక్కడ